హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జర్నలిస్ట్ సాయి చాలామందికి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఈయన గురించి బాగా తెలుసు. ఈయన ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు చూడండి ఒకసారి. ఈయన ఒక వైసీపీ కోవట్, సింపుల్గా చెప్పాలంటే వైసీపీ కోవట్ అనమాట. ఈయన మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే, ఈయన చెప్పే విధానం పాము చావదు కర్ర విరగదు. అంటే ఇటు జనసేన పార్టీని పొగుడుతున్నట్టు పొగుడుతాడు, కానీ అక్కడ వైసీపీ గురించి పాజిటివ్గా తీసుకెళ్తాడు లాస్ట్కి. అలాగే టీడీపీకి జనసేనకి మధ్య చిన్నది ఏమైనా యుద్ధం పెట్టాలని ట్రై చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఆయన మాటల్లోనే ఆయన తమ్ముళ్ళు చూసారంటే, టీడీపీ జనసేన పార్టీకి భవిష్యత్తులో యుద్ధమే చేయాలి అంటే దేనికోసం అంటే, నారా లోకేష్ గారిని భవిష్యత్తులో సీఎంగా చూడలేరేమో అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారట. చూడండి, అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇప్పుడు వెంటనే ఏం స్పందిస్తారు ఈయన కామెంట్ సెక్షన్లోనూ, జనసేనకి అంత సీన్ లేదు, జనసేన పార్టీకి జస్ట్ మేము లేకపోతే ఈసారి అన్ని సీట్లు కూడా రావు. యాక్చువల్గా కొద్దిగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా మాట్లాడతారనమాట. ఈయన చూడండి ఏం మాట్లాడుతున్నాడో, స్క్రీన్ మీద కూడా నేను ప్రజెంట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒక భయం, ఇక మనవాడు భవిష్యత్తులో ఇక సీఎంఏ కాడా అన్నది జనసేనలో. పవన్ కళ్యాణ్ రైజ్ అయితే ఇక భవిష్యత్తులో మనవాడిని సీఎంని కానియడా అని చెప్పేసి లోకేష్కి సంబంధించి తెలుగుదేశం వాళ్ళల్లో ఒక చర్చ లేదా ఒక అపనమ్మకం, ఒక అభద్రతని కల్పించుకున్నటువంటి సందర్భం. ముందు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుల గురించి ఆయా నాయకులు ఆలోచించుకోవాలి. లాంగ్ స్టాండింగ్ ప్రణాళికల గురించి వాళ్ళు ఒక ఫిక్సేషన్కి వచ్చి కార్యకర్తల్ని ఆ రూట్లో మానసికంగా సంసిద్ధం చేయకపోతే ఈ రగిలేటటువంటి ఆవేదన, ఆగ్రహం అనేటటువంటిది భవిష్యత్తులో మరింతగా ప్రమాదకరం అవుతుంది. టీడీపీ నాయకుల్లో కానీ టీడీపీ కార్యకర్తల్లో కానీ మనసులో ఒక భయం పుట్టుకుంది. భవిష్యత్తులో నారా లోకేష్ గారు సీఎంఏ అవరా, ఇలా పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతూ ఉంటే మరి భవిష్యత్తులోనూ నారా లోకేష్ గారు సీఎం అవ్వరా అని చెప్పేసి ఈ సాయి అయితే మాట్లాడుతున్నాడు. ఈ సాయికి పని పాటు ఏమో ఉండదనుకుంటాను. చాలా సింపుల్గా మన జగన్ గారికి అయితే పనిచేస్తున్నాడు మనోడు కోవట్టుగా. చాలా అంటే ఏ విధంగా చూసారా, జనసేనకి టీడీపీకి మధ్య జస్ట్ సురకవేసి వదిలేస్తాడనమాట. ఈ విషయంలో మాత్రం సాయి బాగా సక్సెస్ అవుతున్నాడు. ఈయనెవరు పట్టించుకోవట్లేదు. ఎలా సందులో సడమేగా అలా వచ్చి అలా చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. నిమిషానికి ఒక వీడియో చేస్తాడు మినిమం, లేదన్నా నిమిషానికి. ఆయన పెద్ద ఆయనకి గౌరవం ఇవ్వాలి కనుక సాయి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. కానీ భవిష్యత్తులోనూ నారా లోకేష్ గారు ఎందుకు సీఎం అవ్వరండి చెప్పండి. ఒక కారణం లాస్ట్ వరకు చూసి మీరు, భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఎందుకు సీఎం అవ్వరు? చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ పార్టీని నడిపించేది నారా లోకేష్ గారు. ఈ కూటమి 10 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు, లేదంటే 5 yearsలోనూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కామన్. అది భవిష్యత్తు ఎలా ఉంటుందో తర్వాత విషయం. ఎప్పటికైనా టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు అయితే ప్రమోట్ అవుతారు, అది మాత్రం కన్ఫామ్. అలాగే జనసేన పార్టీ సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ గారు కన్ఫామ్గా ఉంటారు. ఏమో కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చినా, కూటమిలో నారా లోకేష్ గారికి అవకాశం వచ్చినా చేస్తారేమో. మధ్యలో నీకెందుకు? స్క్రీన్ మీద నీ ముఖం చూస్తున్నా కొద్దిగా కామెడీగా ఉందని చెప్పేసి అలా పెట్టాను. మధ్యలో మీకు ఎందుకండి? సాయి గారు దయచేసి మీరు జర్నలిజం నీట్గా చేయండి. మీరు టీడీపీ జనసేన పార్టీల మధ్య స్విచ్ అయితే పెట్టకండి దయచేసి. థ్యాంక్ యూ. మన వీడియో